ధర్మరాజుతో నారదుడు ఇలా చెప్పాడు. హరిశ్చంద్రుడు రాజసూయయాగం చేసి ఇంద్రసభలో స్థానం పొందాడు. నీ తండ్రి పాండురాజు కూడా యమలోకంలో నాతో అన్నాడు. నా కుమారుడు ధర్మరాజు రాజసూయయాగం చేసి నాకు ఆ పుణ్యం కలిగించాలి అని. దాంతో ధర్మరాజు ధౌమ్యుణ్ణి అడిగాడు, రాజసూయయాగం ప్రత్యేకత ఏమిటి? ధౌమ్యుడు ఇలా చెప్పాడు, ఇది రాజ్య విస్తరణ కాదు, ధర్మ విస్తరణ. రాజసూయయాగం చేసేవాడు అత్యంత నీతిమంతుడు, రాగద్వేషాలకతీతుడు అయి ఉండాలి. అలాంటి రాజు ధర్మాన్ని స్థాపించి ప్రజలకు ఆదర్శంగా నిలుస్తాడు. ఆ యాగం చేసిన వారికి ఇంద్రసభలో స్థానం లభిస్తుంది. ధర్మరాజు తన తమ్ముళ్లతో చర్చించి యాగసన్నాహాలు మొదలుపెట్టాడు. శ్రీకృష్ణుణ్ణి ఆహ్వానించాడు. కృష్ణుడు వచ్చి, ధర్మరాజా, నీ తండ్రి కోరిక నెరవేర్చడం ధర్మకార్యం. కాని ముందుగా జరాసంధుడిని సంహరించాలి. అతడు అనేక రాజ్యాలను బంధించి ఉంచాడు. అతడిని ఓడిస్తేనే యాగం సఫలమవుతుంది అని అన్నాడు. అర్జునుడు, అన్నా, రాజులందరినీ జయించి రాజసూయయాగాన్ని ఘనంగా పూర్తిచేద్దాం అని అన్నాడు. తరువాత అర్జునుడు, భీముడు మరియు కృష్ణుడు కలిసి దండయాత్రలకు బయలుదేరి అనేక రాజ్యాలను జయించారు. మిగిలింది ఒక్క మగధ రాజ్యమే అని అర్జునుడు చెప్పగానే కృష్ణుడు సంక్షిప్తంగా, జరాసంధుడు మగధరాజు. అతను 100 రాజులను ఓడించి బంధింపచేసి స్వార్థానికి కారాగారాల్లో ఉంచాడు. జరాసంధుడితో నేను ఎన్నోసార్లు పోరాడాను. ప్రతిసారీ గొప్ప నష్టాలు వచ్చాయి. అందుకే నేను ద్వారకాను సముద్రతీరంలో నిర్మించి ప్రజలను అక్కడికి తీసుకువెళ్లాను. జరాసంధుడు మధురపై 17 సార్లు దండయాత్రలు చేయగా నేను ప్రతిసారీ ఓడించాను. ఒకసారి బలరాముడు జరాసంధుడిని చంపబోయాడు. కాని ఒక అశరీరవాణి ఆపింది. జరాసంధునితో పాటు ఒకే నక్షత్రంలో పుట్టిన మరో 4 వీరులు ఉన్నారు. వారు ఒకరినొకరు మాత్రమే చంపగలరని విధి. అందులో భీముడు మరియు బకాసురుడు కూడా ఉన్నారు. భీముడు బకాసురుని చంపేసరికి భీముడు కూడా అదే నక్షత్రమని జరాసంధుడికి తెలిసిపోయింది కనుక ఇప్పుడు జరాసంధుడే భీమునిని చంపడానికి వస్తాడు. అది జరిగేలోపు భీముడే జరాసంధుని వెతుక్కుంటూ వెళ్లి చంపడం ఉత్తమమైన ఉపాయం అని అన్నాడు. ధర్మరాజు రాజసూయయాగం ప్రారంభించగానే భీముని చేతిలో జరాసంధుడు మరణించే సమయం సమీపించిందని శ్రీకృష్ణుడు గ్రహించాడు. అందుకే భీముడు మరియు అర్జునుడితో కలిసి జరాసంధుడిపై యాత్రకు బయలుదేరాడు. జరాసంధుడు మహావీరుడు. అతన్ని ఓడిస్తే 100 రాజ్యాలను జయించినట్టే అని కృష్ణుడు అన్నాడు. అప్పుడు భీముడు, నేను ఒక్కడినే జరాసంధుడిని చంపగలనా అని అడిగాడు. శ్రీకృష్ణుడు ప్రశాంతంగా, నువ్వు చంపినా లేకపోయినా జరాసంధుడు నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తాడు అని చెప్పాడు. భీముడు ఆశ్చర్యంగా, అందరినీ వదిలి ప్రత్యేకంగా నన్నే చంపాలనుకోవడానికి కారణం ఏమిటి అని అడగగా కృష్ణుడు జరాసంధుని జన్మవృత్తాంతం మరియు అతని శత్రుత్వానికి కారణం వివరించడం ప్రారంభించాడు. ఒకప్పుడు మగధరాజు బృహద్రథునికి సంతానం లేకపోవడంతో ఒక ఋషి వచ్చి, ఈ పండును నీ భార్యకు తినిపిస్తే అతిశక్తివంతుడైన కుమారుడు పుడతాడు అని చెప్పి మాయమైపోయాడు. రాజుకు 2 భార్యలు ఉండగా వారిని సమానంగా ప్రేమించిన రాజు ఆ పండును 2 ముక్కలుగా చేసి వారిద్దరికీ తినిపించాడు. 9 నెలల తరువాత 2 భార్యలకు అర్ధ శరీరాలతో పిల్లలు పుట్టారు. ప్రాణంలేని ఆ శిశువులను చూసి భయపడి రాజు భటులతో అడవిలో వదిలిపెట్టమని ఆదేశించాడు. అక్కడి అడవిలో నివసిస్తున్న జర అనే రాక్షసి ఆ 2 శిశువులను చూసి తినాలనుకుని వాటిని ఒకచోట కట్టి తెరచి చూడగా ఆ 2 సగాలు కలసి ఒకటై ప్రాణం పొంది గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఆశ్చర్యపోయిన జర ఆ శిశువు రాజకుటుంబానికి చెందిందని భావించి రాజమందిరానికి తీసుకువెళ్లి రాజుకప్పగించింది. రాజు సంతోషించి ఆ బిడ్డకు జరాసంధించినవాడు అనే అర్థంతో జరాసంధుడు అని పేరు పెట్టాడు. జరాసంధుడు పుట్టిన నక్షత్రంలోనే మరో 4 మహావీరులు పుట్టారు. వాళ్లను ఎవరూ చంపలేరు, ఒక్కరిని ఒక్కరే సంహరించగలరు. శ్రీకృష్ణుడు భీమునితో, భీమా, నువ్వు అదే నక్షత్రంలో పుట్టావు. జరాసంధుడిని నీవే చంపగలవు, లేకపోతే వాడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు అని అన్నాడు. కృష్ణ, అంతటి బలవంతుడైన జరాసంధుణ్ణి నిజంగా నేను చంపగలనా అని భీముడు అడిగాడు. అప్పుడు ధర్మరాజు భీముని దగ్గరకు వచ్చి గంభీరంగా అన్నాడు, భీమా, నేను చెప్పేది జీవితాంతం గుర్తుపెట్టుకో. సూర్యుడు పశ్చిమం నుంచి ఉదయించినా, సముద్రాలు ఎండిపోయినా, పర్వతాలు కూలిపోయినా, భూమి తన దిశను మార్చుకున్నా, నీ శక్తి తరిగిపోయినా విచారించాల్సిన అవసరం లేదు.
ఒక్క వాసుదేవుడు నీ వెంట ఉంటే నీకు అపజయమనేది ఎప్పుడూ లేదు. నువ్వు ఆయన మాట వినేంతవరకు ఓటమి నీ నీడను కూడా తాకదు. ధర్మరాజు మాటలు వినగానే భీముడు మరియు అర్జునుడు ఉత్సాహంతో నిండిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు, భీమా, జరాసంధుడిని చంపగలిగేది నీవొక్కడివే. భూమిపై మరెవరూ అతన్ని సంహరించలేరు. బకాసురుని వధించిన రోజునే నీ శక్తి నిరూపితమైంది. నీతోపాటు నేను, అర్జునుడు ఉంటాం. సంశయం విడిచిపెట్టు. యుద్ధానికి సిద్ధమవు అని అన్నాడు. సాక్షాత్తూ వాసుదేవుడే ధైర్యం చెప్పడంతో భీమునిలో అపారం నమ్మకం పెరిగింది. అదే నమ్మకం జరాసంధుడి అంతానికి కారణమైంది.